బండరాయితో దాసుని చంపబోతూ దశరథికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న ఆలోచించుకుంటూ ఉంటుంది. నాన్న చెప్పాడు కదా ఇంకొక 10 నిమిషాల్లో దాసు ఇక్కడ ఉంటాడని. కొంపదీసి దాసు వచ్చి అందరికీ నిజం చెప్పేశాడంటే నా కొంప కొల్లేరైపోతుంది. నా పరిస్థితి ఏంటి అప్పుడు? నా మటుకు కొంచెం డబ్బులైతే బ్యాంకులో వేసుకున్నాను, కానీ ఆ డబ్బులతో నేను ఎంతకాలం బ్రతకగలను? ఆస్తి లేకపోతే నేను బ్రతకలేను. ఆ దాసు కూతురిగా సాదాసీదాగా బ్రతకాలంటే నా వల్ల కాదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. దాసుని ఈ ఇంటికి రాకుండా నేను ఆపాలి అని చెప్పి ఇంకా అర్జెంటుగా అక్కడి నుండి అయితే బయలుదేరి వెళ్తుంది. వెళ్ళబోతుంటే దశరథ అయితే ఆపుతాడు. అమ్మ జ్యోత్స్న, నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగినా సరే ఇంకా జ్యోత్స్న అయితే ఇప్పుడే వచ్చేస్తాను డాడీ, నేను అర్జెంటుగా ఒక ఫ్రెండ్ని కలవాలి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఆ వచ్చిన తర్వాత ఇంకా మీ కళ్ళ ముందు నుండి కదలను డాడీ అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఇంకా కారు వేసుకుని బయటకు అయితే బయలుదేరుతుంది. వస్తున్న దాసుని ఆపాలి అనే దాంతో ఇంకా బయటికి వెళ్తుంది. గేటు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే దాసు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వస్తున్న దాసుని జ్యోత్స్న అయితే కారు పక్కన పెట్టేసి ఆపుతుంది. నాన్న ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే దశరథ అన్నయ్య అర్జెంటుగా రమ్మని కాల్ చేశాడమ్మా, అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్నకి సమాధానం చెప్తాడు దాసు. అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే నాన్న, ఈ కూతురి మీద నువ్వు ఎప్పుడు ప్రేమ చూపిస్తావు, ఎప్పుడు కనికరాన్ని చూపిస్తావు, ఎప్పుడు నాకు ఎగైనెస్ట్గా నువ్వు ఏదో ఒకటి చేద్దామని చూస్తావు, కానీ నా కన్న కూతురు ఇబ్బంది పడుతుంది అని నువ్వు ఏ రోజు కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి నా గురించి నిజం చెప్తాను అంటే నేను అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఇంకా దాసునైతే అడ్డగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే ఏంటి ఇంత అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి? నేను వద్దని చెప్పినా సరే తను బయటికి వెళ్ళడానికి బయలుదేరింది. అసలు ఎక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్పి దశరథ కూడా బయలుదేరి బయటికైతే వెళ్తూ ఉంటాడు. అలా బయటికి వెళ్ళేసరికి జ్యోత్స్న దాసుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే తన వెనకాల ఉండి గేటు దగ్గర దాగి ఉండి అన్ని మాటలు కూడా వింటూ ఉంటాడు. నాన్న, నేను ఒక్కసారి నిన్ను చంపాలని చూశాను, అయినప్పటికీ నువ్వు నీకు ఆయుష్ ఉంది కాబట్టి బ్రతికి బట్టగట్టావు. రెండోసారి కిడ్నాప్ చేశాను, నువ్వు నీ తెలివితేటలతో తప్పించుకున్నావు, కానీ ఈసారి మాత్రం నేను తప్పించుకోనివ్వను. నా గురించి నిజం నేను బయటికి రానివ్వను. నీతో పాటే నా గురించి తెలిసిన నిజం కూడా చచ్చిపోవాలి అనుకుంటూ తన పక్కన ఉన్న బండరాయిని తీసి దాసు నెత్తి మీద వేయడానికి ఒక్కసారిగా రాయిని పైకెత్తుతుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా దశరథ వచ్చి జ్యోత్స్న అని చెప్పి చాలా గట్టిగా అరవడంతో తన చేతిలో ఉన్న రాయి అయితే పక్కన పడేస్తుంది జ్యోత్స్న. పడేసి తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక డాడీ నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటే అది అడగాల్సింది నేనమ్మా, నా తమ్ముడి మీద రాయెత్తావేంటి? ఆల్రెడీ ఒకసారి చంపాలని చూసావు, కర్రబెట్టి కొట్టిందే కాక తన రాయి మీద బండరాయి పెట్టి కొట్టి చంపేయాలని చూసావు. అప్పుడు ఒక హారన్ మోగిందని నువ్వు వెనక్కి వచ్చేసావు, గుర్తుందా నీకు అని చెప్పేసి అంటూ ఉంటే గుర్తుంది నాన్న అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది జ్యోత్స్న. ఆ హారన్ కొట్టింది నేనేనమ్మా, ఒకప్పుడు నా తమ్ముడు ప్రాణాలను కాపాడింది నేనే. అలా రక్తపు మడుగులో ఉన్న దాసును తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాడికి జీవాన్ని పోసింది నేను. ఇది రెండవసారి మళ్ళీ వాడి మీదకి నువ్వు బండరాయిని ఎత్తావు చంపడానికి. ఈసారి నేనెందుకు ఊరుకుంటాను? నువ్వు నా అసలైన కూతురువి కాదు, నువ్వు దాసు కూతురివి అని నిజం బయట పెట్టేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నాన్నకి నిజం తెలిసిపోయింది, దాసు నిజం చెప్పేశాడు అని చెప్పి ఇంకా జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. కన్న తండ్రిని చంపడానికి నీకు మనసెలా వస్తుందమ్మా? నీ తండ్రి దాసు అన్న విషయం నీకు తెలిసి కూడా నువ్వు తనని ఇన్నిసార్లు చంపదలిచావంటే నువ్వు అసలు మనిషివే కాదు, కూతురివే కాదు అని చెప్పి దశరథ అంటూనే ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి పోలీసులను పిలిపించి అక్కడి నుండి అటే జ్యోత్స్నని అయితే జైలుకు పంపించడం జరుగుతుంది. అప్పుడే ఇంకా దాసు అయితే చాలా థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఫస్ట్ టైం నన్ను కాపాడావు, అప్పుడు నేను నీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను.
ఎందుకంటే అప్పుడు నన్ను కాపాడింది నువ్వు అన్న విషయం కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు నువ్వే నా కళ్ళ ముందు నన్ను కాపాడేవన్నయ్య. నేనేమి ఇచ్చినప్పటికీ కూడా నీ రుణం తీర్చుకోలేను. కానీ నా కూతురు జ్యోత్స్న అలా జైలు పాలైతే దాని బ్రతుకు నాశనమైపోతుంది అన్నయ్య. దాన్ని క్షమించి వదిలేయ్ అన్నయ్య అని చెప్పి దాసు అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. దాసు, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. నేను పర్మనెంట్గా జ్యోత్స్నాని జైల్లో ఉంచను. కొన్ని రోజులు జైల్లో ఉంటే తనకు బుద్ధి వస్తుంది, నీ విలువ తెలుస్తుంది, బంధాల విలువ తెలుస్తుంది. అందుకే కొన్ని రోజులు జైల్లో ఉంచిన తర్వాత నేనే నీ కూతురిని విడిపించి తీసుకువస్తానన్నయ్య. నీ కూతురు ఒకట, నా కూతురు ఒకట చెప్పు. జ్యోత్స్న కూడా నా బిడ్డతో సమానమే అనేసరికి చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా బిడ్డ నీ బిడ్డతో సమానంగా పోల్చావు అని చెప్పి ఇంకా దాసు అయితే చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు దశరథకి. పద దాసు, లోపలికి వెళ్దామని చెప్పి దాసును తీసుకుని లోపలికి వెళ్తాడు దశరథ. ఈ విధంగా దాసుని బండరాయితో కొట్టి చంపబోతూ దశరథకి అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.